మన సాంప్రదాయాల్లో తమలపాకు అంటే కేవలం పూజ సామాగ్రి కాదు, దైవిక శక్తికి ప్రత్యక్ష రూపం అని పెద్దలు చెబుతారు. నాగవల్లి దళంగా పిలిచే తమలపాకులో సకల దేవతలు నివసిస్తారని విశ్వాసమే దీనికి అంతటి ప్రాధాన్యం తెచ్చింది. శుభకార్యం, వ్రతం, నోము, పెళ్లి ఏదైనా తమలపాకు లేకపోతే అది అసంపూర్ణమేనని శాస్త్రాలు స్పష్టం చేస్తాయి. తమలపాకు తొడిమలో లక్ష్మీదేవి, మధ్య భాగంలో పార్వతీదేవి, కొనలో సరస్వతీదేవి కొలువై ఉంటారని పురాణ నమ్మకం. అందుకే తాంబూలం దాంపత్య సుఖానికి, శ్రేయస్సుకు చిహ్నమైంది. హనుమంతుడికి తమలపాకుతో చేసే ఆకుపూజ అత్యంత ప్రీతికరమైనది. సుందరకాండ ప్రకారం సీతమ్మ తమలపాకుల దండతో హనుమను ఆశీర్వదించడంతో ఈ సంప్రదాయం వచ్చింది. హనుమ పూజ ద్వారా శనిదేవుడి ప్రభావం తగ్గి శని దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు, తమలపాకు విజయం, ఆరోగ్యం, సానుకూల శక్తికి ప్రతీక. అందుకే మన పూర్వీకులు ఆచారంగా మాత్రమే కాదు, జీవన విధానంగా తమలపాకుకు తగిన గౌరవం ఇచ్చారు.